సంచలనం సృష్టించిన బండి భగీరథ్ ఇష్యూ బండి సంజయ్ మెడకు చుట్టుకుంటుందా? కొడుకు ఇష్యూ తండ్రి మెడకు చుట్టుకోబోతుందా అంటే ఇప్పుడు చూస్తుంటే చాలా వార్తలు చూస్తుంటే బండి సంజయ్ మెడకు చుట్టుకునేటట్టు కనిపిస్తుంది. నేషనల్ మీడియా ఇలా పొద్దుగాల నుంచి ఒక వార్తని చెప్తుంది, కేంద్ర క్యాబినెట్ షఫ్లింగ్ ఉండబోతోంది అని. చాలా ఇష్యూస్ని పరిగణలోకి తీసుకొని తొందరలోనే కేంద్ర క్యాబినెట్ షఫ్లింగ్ ఉండబోతోంది అనేటువంటిది పొద్దుగాలటి నుంచి ఇవాళ నేషనల్ మీడియా కోడై కూస్తుంది. అంటే ఆ ఇష్యూ వచ్చినప్పటి నుంచి బండి సంజయ్కి సంబంధించిన దాని మీద కూడా చర్చ విపరీతంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ మొత్తం ఇన్సిడెంట్లో బండి సంజయ్ కొడుకును కాపాడేటువంటి ప్రయత్నంలో బండి సంజయ్ చేసినటువంటి ఆయన బాధితులతో మాట్లాడినటువంటి విషయం కావచ్చు, ఇంకా ఆ కేసు ఫైల్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, అన్నింటిలో బండి సంజయ్ పాత్ర ఉంది అనేటువంటిది కేంద్రం కూడా ఒక క్లారిటీకి వచ్చినట్లుగా ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే తెలుస్తుంది. బండి సంజయ్ కొడుకు మీద పోక్సో కేసు నమోదైంది. 8వ తేదీ ఫైల్ అయింది కేసు. ఇవాళ సిట్టు విచారణకి కూడా రమ్మని ఇంకొక దిక్కు నోటీసులు ఇచ్చారు. అయితే రేపు ఈయన వేసుకున్నటువంటి బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరగాల్సింది ఉంది. ముందస్తు బెయిల్ పిటిషన్ని బండి కొడుకు మూవ్ చేసిండు. అయితే ఒకవేళ బెయిల్ వస్తుందా రాదా అనేటువంటిది నెక్స్ట్ తేలాల్సింది ఉంది. అది రేపు తేలుతుంది. అయితే ఇవాళ అసలైన విచారణకి హాజరవుతాడా కాదా అనేటువంటిది ఫస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే రేపు కోర్టులో బెయిల్కి సంబంధించిన ఇష్యూ ఉంది కాబట్టి దాన్ని సాకుగా చూపించి ఈరోజు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తలేదు అనేటువంటిది చాలామంది చెప్తున్నారు. సో భగీరథ్ విషయంలో ముందు నుంచి చూసుకుంటున్నప్పుడు ఎఫ్ఐఆర్లో మొన్న వాళ్ళ బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లి ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా చాలా స్పష్టంగా బండి సంజయ్ ఇంటికి పోయినట్టు, బండి సంజయ్ ఇంటికి ఒక మధ్యవర్తి తీసుకొని పోయిండు, బండి సంజయ్ దగ్గర కొంత చర్చలు జరిగినట్టు, దాని తర్వాత బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు నచ్చలేదు అని, బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఆ అమ్మాయి మీద కావచ్చు, లేకపోతే ఆ ఫ్యామిలీ మీద కావచ్చు, వాళ్ళ మీద మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, లేకపోతే మీరు ఫర్దర్గా పోతే కనుక అసలు ఉండనీయము అని బెదిరించేటువంటి ప్రయత్నం కావచ్చు, ఇదంతా చాలా క్లారిటీగా బాధితురాలి తల్లి చెప్తుంది. దాంట్లో కంప్లైంట్లో ప్రాపర్గా మొత్తం దీన్నంతా కూడా రాసింది. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిన్న బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు, ఇన్ని రోజుల నుంచి బండి సంజయ్ ఈ ఇష్యూ తెర మీదకి వచ్చిన రోజుల నుంచి బండి సంజయ్ 2-3 సార్లు పబ్లిక్లో కనిపించిండు. ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీ సభలో కనిపించారు. నరేంద్ర మోడీ ఇంకొక అఫీషియల్ ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలో కూడా కనిపించిండు. నరేంద్ర మోడీ పక్కన సీఎం రేవంత్ రెడ్డి కూర్చుంటే రేవంత్ రెడ్డి పక్కన బండి సంజయ్ కూర్చొని ఉన్నాడు. అక్కడ మీటింగ్లో ఎక్కడ కూడా కొడుక్కి సంబంధించినటువంటి ఇష్యూ మీద మాట్లాడలేదు. పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న మీటింగ్లో మాత్రం ఆయన కొంత ఓపెన్గా కాకుండా వేరేలాగా చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. అయితే నిన్న మాత్రం బండి సంజయ్ ఈ ఇష్యూ మీద మొదటిసారి గొంతు విప్పిండు, ఈ ఇష్యూ మీద మాట్లాడిండు. అయితే మాట్లాడినటువంటి మాటలు కూడా కేసును ప్రభావితం చేస్తాయి అనేది ఇప్పుడు కొత్తగా లాయర్లు చెప్తున్నటువంటి మాట. నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో నా కొడుకు ఎట్లాంటి తప్పు చెయ్యలేదు అనే దాన్ని ఆయన నిన్న చెప్పుకుంటూ వచ్చిండు. చట్టం ముందు అందరూ సమానులే అనే మాటను చెప్తూనే కొడుకును వెనుకేసుకొచ్చే ప్రయత్నం, కొడుకు ఏం తప్పు చెయ్యలేదు అని జనాలకి చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. ఒక దిక్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మీద కంప్లైంట్ ఫైల్ అయితే పోలీస్ డిపార్ట్మెంటు ప్రాపర్గా ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతుంది అనేటువంటి ఇష్యూ ఒక దిక్కు తెర మీద ఉన్నప్పుడే ఇంకొక వైపు బండి సంజయ్ కేసును ప్రభావితం చేసేలాగా నిన్న మాట్లాడిండు. వాళ్ళ కొడుకుతో మాట్లాడినట్టు కొడుకు కేవలం ఫ్రెండ్స్ మీ నాన్న అని చెప్తున్నాడు, నా కొడుకు ఏం తప్పు చేయలేదు అని చెప్తుండు, కేవలం ఫ్రెండ్స్ అని మాత్రమే చెప్తుండు అంటే ఏం ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నాడు? కేవలం వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మాత్రమే, ఇది తప్పుడు కేసు అనేటువంటిది బండి సంజయ్ నిన్న చెప్పదలుచుకున్నాడు, చెప్పిండు నిన్న మీటింగ్లో. అంతేకాకుండా ఇంకా చాలా ఇష్యూస్ని చెప్పిండు. ఆయన కన్నపేగు తల్లడిల్లుతుందని ఎమోషనల్కి సంబంధించిన ఇష్యూస్ని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. అదంతా కూడా చూసినాం మనం. కానీ ఆయన మాట్లాడిన మాటలు కేసును ప్రభావితం చేస్తాయి అంటున్నారు చాలామంది లాయర్లతో మాట్లాడినప్పుడు. అంటే తప్పు చేయలేదు నా కొడుకు ఏది అని సర్టిఫికెట్ ఇచ్చుకునే ప్రయత్నం నిన్న బండి సంజయ్ చేసిండు. సరే మాట వరుసకు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని అన్నా కూడా ఏ తప్పు చెయ్యలేదని నా కొడుకు చెప్తున్నాడు. అట్లనే ఇంకొక మాట ఏమన్నాడంటే ఆయన, నేను తప్పు చేసిన నా కొడుక్కి టైం ఇవ్వకుండా, పొలిటికల్ ఫ్యామిలీలలో ఉన్నటువంటి వ్యక్తులు పిల్లలకి టైం ఇవ్వకుండా పిల్లలకి ప్రాపర్ టైం ఇస్తలేము అని చెప్పుకునే ప్రయత్నం. అంటే కొడుకు ఎక్కడా కూడా ఏ తప్పు చెయ్యలేదు అనేటువంటిది పదే చెప్పేటువంటి ప్రయత్నం, తప్పు చెయ్యలేదు అని నేను నమ్ముతున్నా అని చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. ఓ దిక్కు మంత్రి నా కొడుకు తప్పు చేయలేదు అని చెప్తూ ఉంటే కింద ఉన్నటువంటి పోలీసులు ఎట్లా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతారు? ఇప్పుడు ఇది ఎవరికైనా సరే ఇమీడియట్గా వచ్చేటువంటి ప్రశ్న. డే 1 నుంచే బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి పక్కకు తప్పుకొని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని చెప్తే కనుక కేసులో కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకపోతుండే, కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనేది డే 1 నుంచి చాలామంది చెప్తున్నారు. నిన్న బండి సంజయ్ మాట్లాడిన మాటలు మళ్ళీ ఒకసారి అదే అర్థం వచ్చేలాగా ఉన్నాయి.
సో ఇదొక దిక్కు మన రాష్ట్రంలో బండి సంజయ్కి సంబంధించింది జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ కేసు విషయంలో బండి సంజయ్ అయిన పదవిని కోల్పోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి అనేటువంటిది చాలామంది మాట్లాడుతున్న మాట నేషనల్ మీడియాలో కావచ్చు. ఎందుకంటే ఒక కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి రాష్ట్రానికి సంబంధించినటువంటి పదవినో ఇంకొకటో కాదు, దేశవ్యాప్తంగా కూడా కొంత సంచలనం సృష్టించింది ఈ కేసు. దేశవ్యాప్తంగా ఒక హోంశాఖకి సంబంధించినటువంటి మంత్రి కొడుకు ఇట్లాంటి కేసులలో ఇరుక్కుంటే ఇంకా దేశాన్ని వీళ్ళేం పాలిస్తారు, దేశానికి వీళ్ళేం న్యాయం చేస్తారు, మహిళలకు వీళ్ళేం న్యాయం చేస్తారు అనేటువంటిది ఇమీడియట్గా వచ్చేటువంటి ప్రశ్న. నిజానికి ఇక్కడ చాలా ఇష్యూస్ అంటే దానిపైన స్పందించాల్సినటువంటి విధంగా స్పందించాల్సినంతగా చాలామంది స్పందిస్తలేరు. కానీ నిజానికి చాలా పెద్ద ఇష్యూ అనేటువంటిది చాలామంది మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు కావచ్చు, ఇంకా రకరకాల పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఫైట్ చేస్తూ వస్తున్నారు. డే 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లో బండి భగీరథ్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెకి న్యాయం చేసేంత వరకు కొట్లాడుతూనే ఉంటాము అనేటువంటిది ఒకవైపు కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే కేంద్రం దీని మీద ఇప్పటివరకు పెద్దగా నోరు విప్పనట్టుగా కనిపించినా కూడా వాళ్ళు చేయాలనుకుంటున్నటువంటి నిర్ణయం, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటి దాని మీద ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఈ రేస్ షఫ్లింగ్ ఏదైతే జరుగుతుందో ఇది షఫ్లింగ్లో భాగంగా బండి సంజయ్ పదవి పోబోతుంది, బండి సంజయ్ని పక్కకు జరపబోతున్నారు అనేటువంటిది చాలామంది చెప్తున్నటువంటి మాట. బండి భగీరథ్ ఇష్యూ బండి సంజయ్ పదవి పోయే పరిస్థితులకి దారి తీసింది. ఎందుకంటే ఆయన ఒక కీలకమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఈ కేసు మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నాడు అనేటువంటి చర్చ ఒకవైపు ఉంది. ఇంకొక వైపు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ కలిసి క్యాబినెట్ ఎప్పుడు రీషఫల్ జరిగితే అప్పుడు బండి సంజయ్ని పక్కకు తప్పిస్తారు, బండి సంజయ్ పదవి ఇక పోయినట్లే అనేటువంటి చర్చ అయితే విపరీతంగా నేషనల్ మీడియాలో నడుస్తుంది. చూడాలి రీషఫల్ జరిగిన రోజు ఎట్లా ఉండబోతుంది ఏంది అనేటువంటిది. కానీ ఇప్పటివరకైతే ఉన్నటువంటి సమాచారం ప్రకారం బండి భగీరథ్ ఇష్యూ బండి సంజయ్ పదవికి ఎసరు తీసుకొచ్చింది అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది.